నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో గోకరకాయ, గోరుచిక్కుడు అని కూడా అంటూ ఉంటారు కదా, అంటే ప్రాంతాల వారికి మనకు పేర్లు అది మారుతూ ఉంటాయి. సో దాంతో చాలా తక్కువగా డిష్లు తయారు చేసుకుంటూ ఉంటారు. వేపుడులు కానీ లేకపోతే టమాటో కర్రీ కానీ ఇలాంటివి వేసి చేస్తూ ఉంటారు కదా. ఈరోజు నేను కొంచెం మసాలా కాంబినేషన్లో చేస్తున్నాను గోకరకాయ కుర్మా. టేస్టీగా ఉంటుంది. ఇది మీరు రైస్తో తీసుకున్నా లేదా రోటీ, జొన్న రొట్టె, పుల్కా ఇలాంటి వాటి కాంబినేషన్లో తీసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. మరి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో గోకరకాయ మనకు ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ నేను హాఫ్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే, సో ఒకవేళ మనం కుక్కర్లో చేసే మాటుకుంటే సో మీరు డైరెక్ట్గా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి మనం విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ప్యాన్లో ముందుగా నేను హాఫ్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. కుర్మా అన్నాం కదా, ముందుగా మనం మసాలా రెడీ చేసి పెట్టేసుకుందాం. ఓకే, సో ముందుగా దీంట్లో ఎండు కొబ్బరి ముక్కలు, సో ఇక్కడ కొబ్బరి గసగసాల కాంబినేషన్లో చేస్తున్నాను నేను. దీంట్లో కావాల్సిన కొద్దిగా పల్లీలు వేసుకోవచ్చు లేదా నువ్వులు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రెండే వేసి చేస్తున్నాను, మరి ఎక్కువగా అయిపోతుందని. కొంచెం వేగిపోయాయి, దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లోనే గసగసాలు, ఓకే, ఇవి తొందరగానే వేగిపోతాయి. అందుకే ముందుగా కొబ్బరి చేసేసుకొని ఆ తర్వాత సైజుని బట్టి మనం చూస్ చేసుకోవాలి. పెద్దగా ఉండేవి ముందుగా చేసుకోవాలి, వేడి ఎక్కువ అవసరం. ఆ తర్వాత ఉన్న వేడికే మిగతా నువ్వులు కానీ ఇలా గసగసాలు కానీ తొందరగానే మనకు వేగిపోతాయి. సో గసగసాలు వేయించి మనం చేసుకుంటే మంచి స్మెల్ అనేది కమ్మకమ్మగా సూపర్గా ఉంటుంది. పచ్చిగా వేసుకుంటే కొంచెం లైట్ ఒగరు అనేది వస్తుంది అనమాట దాంట్లో. బట్ క్వాంటిటీ అనేది కూడా కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా యాడ్ చేసుకుంటే కొంచెం మనం డిష్ తిన్న తర్వాత కొంచెం మత్తుగా ఉంటుంది ఇది. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. ముందుగా ఒకసారి మనం పొడిగా కొట్టేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేస్తాం. ఓకే, సో ఇలా పేస్ట్లా మనం రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ముందుగా ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, కొంచెం చిన్నగా సన్నగా వచ్చే విధంగా మనం కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. సో అన్నీ కూడా మనం ఇలా ఏ డిష్ అన్ని తయారు చేసుకునేటప్పుడు స్టవ్ దగ్గర అన్నీ రెడీ పెట్టేసుకొని పరుగులు పెట్టకుండా అక్కడ నిల్చొని చేసుకుంటే డిష్ మనం అనుకున్నట్టుగానే టేస్టీగా వస్తుందన్నమాట. ఒకటి రెడీ పెట్టేసుకొని ఇంకో దానికోసం పరుగులు పెట్టేసి అక్కడికి వచ్చేంతలోపు కొన్ని మాడిపోతాయి, కొన్ని ఓవర్ కుక్ అవుతాయి, డిష్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో లైట్గా మనకి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంది. అందుకే చెప్పాను కదా, కొంచెం పల్చగా కట్ చేసుకోవాలి, సన్నగా అన్నమాట.
సో ఒకదాన్ని హాఫ్ చేసిన తర్వాత దాని మధ్యలోకి మళ్ళీ ఒక చీలిక పెట్టేసి దాన్ని సన్నగా కట్ చేసుకుంటే మనకు ఫాస్ట్గా అవుతుంది. చూడండి లైట్గా మనకు ఆ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతుంది కదా. సో ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఆనియన్ మరి ఎక్కువ చేస్తే కూడా బర్న్ అవుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ని ఆపడానికి కొద్దిగా వాటర్. ఓకే, ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అడుగంటకుండా ఉంటుంది వాటర్ యాడ్ చేయడం వల్ల. ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వడం మొదలు కావగానే ఆనియన్ ఫాస్ట్గా టర్న్ అయిపోతుంది అనమాట, డార్క్గా. అంటే దాంట్లో వాటర్ అనేది ఉండదు కదా, తొందరగా చేంజ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ తర్వాత వేయాల్సిన ఫాస్ట్గా వేసేసి కలిపేసుకోవాలి. దాంట్లో కూడా ఏదైనా కొంచెం లిక్విడ్గా ఉండే విధంగా ఉంటే ఓకే, లేకపోతే ఇలా నేను ఇందాక వేసినట్టు కొంచెం వాటర్ వేసేసి ఆ తర్వాత మిగతా అన్ని పదార్థాలు కూడా వేస్తే ఆనియన్ అలాగే ఉంటుంది, ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది. దీంట్లో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కారం, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్. సో ఈ రెండు కూడా మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి మగ్గడానికి ఈ మసాలా అనేది ఎక్కువ టైం ఏం తీసుకోదు. బట్ ఏంటంటే ఒకసారి ఆ ఆయిల్లో బాగా మగ్గితే దాని టేస్ట్ అంతా కూడా ఈ గ్రేవీకి మొత్తంగా వచ్చేస్తుంది. ఒకసారి అది ఆయిల్ అంతా పీల్చేసుకొని మళ్ళీ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసినప్పుడు మనకు అది ఇండికేషన్ ఇది బాగా ఉడికిపోయింది, మగ్గిపోయింది అని. చూడండి తొందరగానే మనకు బయటికి వచ్చేస్తుంది. సో ఇక్కడ టమాటో ముక్కలు, కొంచెం మనకు పులుపును యాడ్ చేస్తాయి. ఇవి కొంచెం మగ్గితే సరిపోతుంది మనకు టమాటో ముక్కలు. నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి. సో ఇక్కడ మనం గోకరకాయ గోరుచిక్కుడు ఉడికించుకున్నాం కాబట్టి ముందుగా మనం ఈ గ్రేవీ అంతా కూడా రెడీ చేసుకుంటున్నాం. అలాగే కొంచెం గరం మసాలా, అలాగే ఉడికించిన గోకరకాయ, సో ఇక్కడ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను, మనకు గ్రేవీ కూడా కావాలి కదా. సో ఆల్మోస్ట్ మనకు డిష్ అనేది అయిపోవచ్చింది. సో గోరుచిక్కుడులో కూడా మనకి కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్నీ పోవాలనుకుంటే ఉడికించేటప్పుడు కొద్దిగా పసుపు, చిటికెడు కొంచెం ఉప్పు వేస్తే ఆ ముక్క లోపల వరకు కొద్దిగా ఆ ఫ్లేవర్ వెళ్ళి అది టేస్టీగా ఉంటుందండి మనకు ఆ ముక్క తగిలినప్పుడు. ఓకే, ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర, రైట్. ఇక్కడ మంట కొంచెం తగ్గించేసి చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చింది. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి మనం డిష్ అవుట్ చేసుకుందాం. సో గోరుచిక్కుడు ఇలా కొంచెం మసాలా కాంబినేషన్లో చేసుకుంటే టేస్టీగా వస్తుంది. ఇంకా
సో ఈసారి చేసుకునేటప్పుడు ఇలా కుర్మాలా చేసేసుకోండి. మీరే నా మాట కరెక్ట్ అంటారు. రైట్, కొంచెం కొత్తిమీర, సో వేడివేడిగా గోకరకాయ కుర్మా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. గోకరకాయ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుళ్ళు పావు కిలో, ఎండు కొబ్బరి ముక్కలు అరకప్పు, కారం తగినంత, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్. గోకరకాయ కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్ లో గసగసాలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పొడిలాగా చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, పసుపు, కారం, మిక్సీ పట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్, టమాటో ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉడికించుకున్న గోరు చిక్కుడుకాయలు వేసి కొద్దిగా నీళ్లు పోసి కొత్తిమీర వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే గోకరకాయ కుర్మా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో చిన్న చిన్న చేంజింగ్స్తో ఇలాంటి టేస్టీ డిష్ని మనం ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో మీరు కంపల్సరీ ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్, కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు బీట్రూట్తో ఎలిఫెంట్ షేప్లో తయారు చేస్తున్నాను. చాలా సింపుల్, బట్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, ఒక కార్వింగ్ చేయాలనుకున్నప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి ఆ డిజైన్లో ఉండే అంటే ఆ షేప్లో ఉండే వెజిటేబుల్స్ని మనం సెలెక్టివ్గా తీసుకుంటే మనం చేయాల్సిన కార్వింగ్ 50% అంతా కూడా అక్కడ మార్కెట్లోనే అయిపోతుంది. అంటే కరెక్ట్ ఆ షేప్ వల్ల. సో ఈరోజు కూడా అలాంటిదే. ఓకే, సో ఇది వచ్చేసి నేను బాడీలా తీసుకున్నాను. ఓకే, బీట్రూట్ కొంచెం పెద్ద సైజ్, ఇది టేల్లా చూపిస్తున్నాం. ఎక్స్ట్రా ఉంది మనం ఇక్కడ కట్ చేస్తాం. అలాగే ఇంకొక చిన్నది మనకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ తొండంలాగా దాని టేల్ చూపిస్తున్నాం. ఇలా చూసి మనం సెలెక్ట్గా తీసుకోవాలన్నమాట. కట్ చేసేస్తున్నాను. టేల్ ఇంతైతే మనకు సరిపోతుంది, చిన్నగానే ఉంటుంది. ఇది కూడా కొద్దిగా ట్రిమ్ చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ హెడ్ వచ్చేసి దీనికి ఇక్కడ వచ్చే విధంగా, ఇక్కడ కిందికి బెండ్ అయింది కదా మనం, అది రావాలి. సో ఇక్కడ పెడుతున్నాను. ఇలా కట్ చేసి దీన్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసేస్తున్నాం. రైట్, సో దీన్ని ఫిక్సింగ్ చేయడానికి మనం టూత్ పిక్స్ వాడుతున్నాం. ఓకే, సో నెక్స్ట్ వీటికి లెగ్స్ పెట్టేసుకోవాలి. రైట్, దేని కొరకు ఇంకొక బీట్రూట్ తీసుకున్నాను. సో ఇలా 4 పార్ట్స్. ఇవి సైడ్లో కొంచెం ట్రిమ్ చేసేసి సో అన్నీ కూడా అలా ముందుగానే మనం
ట్రిమ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత హైట్ ఏమన్నా మనకు కొంచెం డిఫరెన్స్ అనిపిస్తే అప్పుడు మళ్ళీ మనం కట్ చేసేసి తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా దీన్ని మనకు అది బ్యాలెన్స్ చేసే విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ హెడ్ కరెక్ట్గా బ్యాలెన్సింగ్గా లేదు, ఎందుకంటే వెయిట్ అంతా కూడా మనకు ముందే పడుతుంది. ఇంకొంచెం పైకి పెడుతున్నాను నేను దీన్ని. చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న చేంజెస్ కూడా మనకు చూసుకొని చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ డిస్ప్లే పెట్టిన తర్వాత కింద పడిపోకుండా ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మనం. దెన్ లెగ్స్. సో ఇక్కడ బ్యాలెన్సింగ్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ సైడ్లోంచి ఇలా ఇన్సర్ట్ చేయాలి. మనకు కావాల్సిన పెద్ద సైజ్ మనకు కబాబ్ స్టిక్స్ కూడా దొరుకుతాయి, వాటిని కూడా ఉపయోగించి మనం చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ బ్యాక్ సైడ్ లెగ్స్ కూడా సో ఎక్స్ట్రా గ్రిప్ కొరకు ఇలా సైడ్లోంచి కూడా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇది నీట్గా నిలబడింది. చెవులు వచ్చేసి ఇక్కడి నుంచి ఇలా పీల్ చేసి కొంచెం ఇలా బెండ్ చేసేస్తాం. ఓకే, సో వెనకాతల మనం ఒక టూత్ పిక్ని పెట్టేసేస్తే అది అక్కడ అలా ఇలా నిలబడిపోతుంది వెనకాల టూత్ పిక్ పెట్టడం వల్ల. ఐస్ వచ్చేసి చిన్నగా ఉంటాయి కదా కళ్ళు, సోయా గింజలు కానీ కొంచెం వైట్ కలర్లో ఉండేవి లేదా సగ్గుబియ్యం లాంటివి కూడా పెట్టేసేయచ్చు. ఇక్కడ నేను సగ్గుబియ్యం వాడుతున్నాను. సో కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలనుకుంటే సోయా గింజలు పెట్టేసేయచ్చు. హెడ్ పైకి చూస్తున్నట్టుగా నేను పెట్టాను. చూడండి, అక్కడ పెట్టగానే కలర్ అనేది దీనికి టచ్ అవుతుంది. ఓకే, సో ఇలా ఎలిఫెంట్స్ చిన్న పెద్దగా మనం తయారు చేసేసుకొని హ్యాపీగా డిస్ప్లేలో పెట్టేసుకోవచ్చు. ఓకే, సో బీట్రూట్ అనేది మనకు కరెక్ట్ షేప్లో దొరికితే ఇలాంటి కార్వింగ్స్ మనం హ్యాపీగా తయారు చేసుకుని పిల్లలకు ఒకవేళ స్కూల్లో ఏదైనా ఫంక్షన్ అవుతుంటే కూడా ఇలాంటి చేసిస్తే డిస్ప్లేలో పెట్టేసుకుంటే మిగతా పిల్లలు చూసి కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ట్రై చేస్తూ ఉండండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో జనరల్గా మనం గుడ్లు బాయిల్ చేసుకునేటప్పుడు ఒక పట్టాన మనకి ఆ తర్వాత షెల్ తీయడం రాదు. ఒక్కోసారి దానికి బాగా అతుకుపోయి బాగా కష్టమవుతుంది.
వైట్ పార్ట్ అనేది ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే గుడ్లు మనం ఉడికించేటప్పుడే దాంట్లో కొద్దిగా వంట సోడా వేసుకొని ఉడికిస్తే ఆ తర్వాత మనం షెల్ తీసుకోవడం ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, యానిమల్స్ని కూడా మనం వాటి షేప్లో దొరికే వెజిటేబుల్స్తో ఈజీగా తక్కువ టైంలో తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్టీ వేడివేడిగా మనకు గోకరకాయ కుర్మా రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను నేను. కమ్మగా వచ్చింది, బట్ కొంచెం స్పైసీగా కూడా ఉంది. సో గోకరకాయ కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఇందాక నేను కూడా చెప్పాను కదా, కావాలంటే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుందని. ఓవరాల్గా కొబ్బరి గసగసాల కాంబినేషన్లో సూపర్గా ఉంది. ఇంకొంచెం పులుపు కావాలనుకుంటే కొద్దిగా చింతపండు గుజ్జు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, బట్ టమాటాతో బాగుంది. కొంతమంది కొంచెం పులుపు ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఇది సూపర్గా వచ్చింది. రైస్ కాంబినేషన్లో తీసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే గోకరకాయ అనేది మనకు జొన్న రొట్టెతో తింటే మటుకు సూపర్గా ఉంటుంది. ఈసారి ఈ డిష్ చేసుకున్నప్పుడు వీలైతే జొన్న రొట్టె చేసుకుని టేస్ట్ చూడండి, సూపర్గా అంటారు మీరు కూడా. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.